ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో మ్యాక్రోఫేజ్ కణాలు మనల్ని రక్షించడానికి ఎంతో గొప్ప పని చేస్తూ ఉంటాయి. అలాంటి మ్యాక్రోఫేజ్ కణాల యొక్క విశేషత ఏమిటి, ఎంత లాభాన్ని కలిగిస్తుంటాయి వివరణగా మీకు తెలియచేస్తాను. ఆ మ్యాక్రోఫేజ్ కణాల సంఖ్యను పెంచడానికి, బాగా హెల్దీగా పనిచేయటానికి పునర్నవ ఎంత హెల్ప్ చేస్తుంది. మరి పునర్నవ వాడుకోమంటే ఏదో 2 స్పూన్లు రోజు పంపించేయచ్చు. ఎందుకు వాడాలి? అసలు మ్యాక్రోఫేజ్ కణాల యొక్క విశేషత ఏమిటి? అవి 2 ప్రధానమైన లాభాలు కలిగిస్తాయి. వైరస్ బ్యాక్టీరియాలు కనపడ్డాయి అంటే మింగేసేస్తాయి. అట్లాగే చచ్చిపోయిన మృత కణాలన్నిటి శవాల్ని మనం కాల్చేస్తాం, పాతి పెట్టేస్తాం. అట్లా బాడీలో కణజాలం అంతా చనిపోతే చచ్చిపోయిన వాటన్నిటిని తినేసి బాడీని క్లీన్ చేస్తూ ఉంటాయి. అలాంటి మ్యాక్రోఫేజ్ కణాలు బాగా పనిచేస్తుంటే మనం హెల్దీగా ఉంటాం. అలాంటి మ్యాక్రోఫేజ్ కణాలు మన శరీరాన్ని కలిగించే లాభాల గురించి కాస్త వివరణగా ఆలోచిద్దాం. మనకి తెల్ల రక్త కణాలు రక్షణ వ్యవస్థ కణాలు అంటాం కదా. మన దేశాన్ని రక్షించే సైన్యం ఎలాగో మన శరీరాన్ని రక్షించే సైన్యం తెల్ల రక్త కణాలు. దేశాన్ని రక్షించే సైన్యం త్రివిధ దళాలు, మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదళాలు. ఆ పంచదళాలలో ఒక దళం మోనోసైట్స్. ఆ మోనోసైట్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలని తినేసే విధానాన్ని, చచ్చిపోయిన మృత కణాలని క్లీన్ చేసే విధానాన్ని తెలుసుకోవటం కోసం ట్రైనింగ్కి డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు వెళతాయి అన్నమాట. టాన్సిల్స్, ఎడినాయిడ్స్, థైమస్ గ్లాండ్, చిన్నపిల్లలకు ఉండే గ్లాండ్, అక్కడ ప్లీన్ ఇలాంటి చోటుకి వెళ్ళి ట్రైనింగ్ పుచ్చుకుంటాయి. అక్కడ ట్రైనింగ్లో వీటన్నిటికీ మంచి శిక్షణ సీనియర్ తెల్ల రక్త కణాలు అందిస్తాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక ఈ మోనోసైట్ కణాల పేరే మ్యాక్రోఫేజ్గా మారుతుందన్నమాట. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు మన రక్తంలో గస్తీ కాస్తూ ఉంటాయి. పోలీసులు చూడండి, జీపులు వేసుకుని హైవేల్లో గస్తీ కాస్తూ ఉంటారు. సిటీస్లో రాత్రిపూట తెల్లవార్లు జీపులు వేసుకుని షాపుల చుట్టూరు సిటీ అంతా తిరుగుతుంటారు, విజిలేసుకుని కూడా. ఎందుకంటే దొంగలు ఇతర వాటి భయాలు లేకుండా రక్షణ కొరకు. ఎవరి సంచారం ఏంటి, మిడ్ నైట్ ఎందుకు అన్నీ కాపలా కాస్తూ ఉంటారు కదా. మన మ్యాక్రోఫేజ్ కణాలు ఇలా ట్రైనింగ్ పుచ్చుకున్నవన్నీ రక్తంలో గస్తీ కాస్తూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన అలవాట్లు, ఆహార నియమాలు సరిగా లేవనుకోండి, ఈ మ్యాక్రోఫేజ్ కణాలు ఉండవలసినంత మోతాదులో బాడీలో ఉండవు. మన శరీరానికి మనం సహకరించే పనులు చేయకుండా మనం ఏదో ఎంజాయ్ చేస్తూ బ్యాడ్ ఫుడ్, వేస్ట్ ఫుడ్లు ఎక్కువ తింటున్నాం అనుకోండి, వీటి సంఖ్య తక్కువ ఉంటుంది. అదే మీ లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు, అలాగ పునర్నవ లాంటిది బాగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాక్రోఫేజ్ కణాల ప్రొడక్షన్ విపరీతంగా పెరగటానికి, బాడీకి ఎంత కావాలో ఏ రోజుకి ఆ రోజు మృత కణాలు క్లీన్ చేయడానికి, వైరస్ బ్యాక్టీరియాలు చంపేయటానికి దానికి తగ్గట్టు తయారు చేసుకునే మెకానిజం బాడీలో రెడీ అవుతుందన్నమాట. ఇవి రంగంలో దిగి కనపడ్డాయి అనుకోండి వైరస్ బ్యాక్టీరియాలు, రక్తంలో గస్తూ తిరిగేటప్పుడు వైరస్ బ్యాక్టీరియా రక్తం లోపలికి ప్రేగుల నుంచి అక్కడ ఎంటర్ అయి కనపడ్డాయి అంటే వెంటనే మింగేసి తినేసి వస్తుంది. ఆ మ్యాక్రోఫేజ్ కణాల లోపలికి వెళ్ళాక అన్ని భస్మం అయిపోతాయి అన్నమాట. ఈ రక్తంలో ఉండే వైరస్ బ్యాక్టీరియాలు మ్యాక్రోఫేజ్ కణాల కంటబడకుండా తప్పుకుని కణము లోపలికి దూరి అవయవాల లోపలికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మ్యాక్రోఫేజ్ కణాలకి ఆ కణాలు ఏ కణము లోపలికైతే వైరస్ బ్యాక్టీరియా ఏ భాగానికి సోకిందో ఆ కణజాలం పైకి కొన్ని గుర్తులు పెట్టేస్తాయి అన్నమాట. నా లోపలికి వైరస్ వచ్చింది, నన్ను రక్షించండి అని. అలా గుర్తులు ఎక్కడన్నా ఏ కణజాలం లోపలికన్నా వైరస్ లోపలికి వెళ్ళి కనుక గుర్తులు వస్తే ఆ కణజాలాన్ని సైతం, వైరస్ని సెపరేట్ చేయలేక వైరస్ సోకిన కణాలు సైతం తినేసేస్తాయి మ్యాక్రోఫేజ్ కణాలు. ఇలా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇక రెండవది, రోజు వయసు అయిపోయే కోట్ల కణాలు మన లోపల చనిపోతూ ఉంటాయి. చనిపోయిన మృత కణాలన్నీ శవాల్ని శరీరంలో నట్టిపెట్టేస్తే, మరి శవాన్ని మన ఇంట్లోనో ఊళ్ళో నట్టిపెడితే ఎట్లా కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటుంది. సేమ్ మన శరీరంలో చచ్చిపోయిన మృత కణాలు కూడా అట్లాగే ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అంచేత చనిపోయిన మృత కణాలన్నిటినీ క్లీనింగ్ చేయటం కొరకు ఈ మ్యాక్రోఫేజ్ కణాలు ఎక్కడ డెడ్ సెల్, వేస్ట్ ఉన్న టాక్సిన్స్ ఉన్నట్టు వాటన్నిటిని తినేసేస్తూ ఉంటాయి. వాటన్నిటిని భస్మం చేసేసుకుని లోపలికి వెళ్ళాక బూడిద చేసేసే గుణం ఈ మ్యాక్రోఫేజ్ కణాలకి. లోపల వాటిని డైజెషన్ చేసుకునే పవర్ అట్లా ఉంటుందన్నమాట. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు మరి ఈ వైరస్ బ్యాక్టీరియాలు తినే ప్రక్రియని, అట్లాగే మృత కణాలను తినే ప్రక్రియని ఫాగోసైటోసిస్ అంటారు.
ఈ ఫాగోసైటోసిస్ అనేది మీ లోపల బాగా జరిగితే మీరు హెల్తీగా ఉంటారు, క్లీన్గా ఉంటుంది బాడీ లోపల, రక్షణ వ్యవస్థ హెల్తీగా పనిచేస్తున్నట్టు అనమాట. ఈ ఫాగోసైటోసిస్ ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? ఎవరైతే చీకటి పడిన తర్వాత తినకుండా 6 లోపు ఆహారం డిన్నర్ తినేసి రాత్రి నుంచి రేపుదయం వరకు 8-9 గంటలకు పొట్ట ప్రేగులకు రెస్ట్ ఇస్తారో, ఈ రెస్ట్ సమయంలోనే, పొట్ట ఖాళీగా ఉన్న సమయంలోనే వైరస్ బ్యాక్టీరియాలని, చచ్చిపోయిన మృత కణాలని మ్యాక్రోఫేజ్ కణాలు తింటాయట. పొట్టలో ఆహారం ఉన్నంతసేపు ఇవి చురుగ్గా ఉండవట. పొట్టలో ఖాళీ అయినప్పుడు రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్ల కారణంగా ఇవి యాక్టివేట్ అవుతాయి. కొన్ని ఎంజైమ్ కెమికల్ రియాక్షన్ కారణంగా యాక్టివేట్ అయ్యి రంగంలోకి దిగుతాయి. అందుకని ఈ మ్యాక్రోఫేజ్ కణాలు హెల్దీగా పనిచేయాలంటే మీరు పెందలకాడే తినండి. ఈ మ్యాక్రోఫేజ్ కణాల సంఖ్య బాగుండాలంటే పునర్నవ బాగా యాక్టివేట్ చేస్తుందని సైంటిఫిక్గా రుజువు చేసింది మ్యాక్రోఫేజ్ కణాల యొక్క పనితీరుని, క్వాంటిటీని బాగా పెంచడానికి. అందుకని రోజు ఒక స్పూనున్నర పునర్నవ వేళ్ల పొడి మీరు నీళ్ళల్లో వేసి మరిగించేసి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ నీళ్ళకి కాస్త తేనె ఇట్లా ఇది కలుపుకుని నిమ్మరసం మీరు తాగేస్తే పునర్నవ డికాక్షన్ ఇవి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి రక్షణ వ్యవస్థలో భాగమైన మ్యాక్రోఫేజ్ కణాల ప్రొడక్షన్ పెంచడానికి, వాటి పని సామర్థ్యాన్ని, ఎఫిషియన్సీని బాగా పెంచడానికి పునర్నవాలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఈ రకమైన బెనిఫిట్ మనకి రక్షణ వ్యవస్థకు రావడానికి పునర్నవాన్ని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.